రైట్ జన్వాడ ఫామ్ హౌస్ వద్ద ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు సర్వే పూర్తి చేశారు. ఇరిగేషన్ అధికారులు వివరాలను పరిశీలిస్తున్నారు. ఇక 3 రోజుల క్రితం కూడా ఒక సర్వే నిర్వహించారు. హైడ్రా అధికారులతో కలిసి ఇరిగేషన్ అధికారులు తాజా సర్వే చేపట్టారు. కాగా 111 జీవోను ఉల్లంఘించి జన్వాడ ఫామ్ హౌస్ ను నిర్మించారంటూ గత కొంతకాలంగా రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని హైడ్రా పేర్కొంది. జన్వాడ ఫామ్ హౌస్ వద్ద ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు సర్వే పూర్తి చేశారు. ఇక ఇరిగేషన్ అధికారులు వివరాలను పరిశీలిస్తున్నారు. 3 రోజుల క్రితం కూడా ఒక సర్వే నిర్వహించారు. ఇక హైడ్రా అధికారులతో కలిసి ఇరిగేషన్ అధికారులు తాజా సర్వే చేపట్టారు. కాగా 111 జీవోను ఉల్లంఘించి జన్వాడ ఫామ్ హౌస్ ను నిర్మించారంటూ గత కొంతకాలంగా రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని హైడ్రా పేర్కొంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. రైట్ లహరి. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా జన్వాడ ఫామ్ హౌస్ ను ఇరిగేషన్ అధికారులు సర్వే చేయడం జరిగింది. చట్ట విరుద్ధంగా అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్ నిర్మాణం ఉందని కూడా చాలా ఆరోపణలు కూడా రావడం జరిగింది. దీంతో ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో మొత్తం కూడా అధికారులు కొలతలు వేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అలాగే పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్ మొత్తం కూడా సర్వే చేయడం జరిగింది. ఇటు రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, మొత్తం సర్వే అధికారులు కూడా అక్కడికి చేరుకొని మొత్తం కూడా ఓవరాల్ గా అక్కడ ఉన్నటువంటి ఫిరంగి నాలా ఏదైతే ఉందో ఆ నాలాని ఆక్రమించారని చెప్పేసి చాలా ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. దీంతో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్ అయితే మొత్తం కూడా కొలతలు పట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు, రీసెంట్ గా హైడ్రా అనేది కొరడా జలిపిస్తుంది చెప్పొచ్చు. ఎక్కడైతే నిర్మాణాలు అక్రమంగా నిర్మిస్తున్నారో అక్కడ కూల్చివేయడం కూడా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు కేటీఆర్ సన్నిహితుడైనటువంటి ప్రదీప్ రెడ్డి కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇటు జన్వాడ ఫామ్ హౌస్ కూడా కూల్చివేత కేసులో కూడా హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అసెట్ ప్రొటెక్షన్ కూడా తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు కూడా జారీ చేసిన విషయం మనకు అందరికి తెలిసిందే. అయితే జన్వాడ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అది కూల్చివేయకుండా హైడ్రాను ఆదేశించాలంటూ కూడా పిటిషన్ కూడా వేయడం జరిగింది హైకోర్టులో ఇటు ప్రదీప్ రెడ్డి. సో ఈ ఫామ్ హౌస్ కూల్చివేతలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని చెప్పేసి కూడా ఇటు కోర్టు కూడా హైడ్రాను కూడా ఆదేశించడం జరిగింది. ఏదైతే జీవో 99 ప్రకారం అయితే ఈ కూల్చివేతలు కూడా చేపట్టాలని చెప్పేసి ఇటు హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. అయితే ఫామ్ హౌస్ కూల్చివేయకుండా స్టే ఇవ్వాలని చెప్పేసి పిటిషన్ వాదనను కూడా ప్రదీప్ రెడ్డి హైకోర్టును అడగడం జరిగింది. సో ఇటు కోర్టు మాత్రం స్టే ఇవ్వడం కుదరదు. అక్కడ ఏదైతే ఫామ్ హౌస్ ఉందో అక్కడ ఆ ఫామ్ హౌస్ నిజంగా నిర్మాణం అనేది అక్రమంగా నిర్మించారా లేదా అనేది ఆ సర్వే మొత్తం కూడా పూర్తి డీటెయిల్స్ ఏవైతే ఉన్నా అవన్నీ కూడా సర్వే చేసిన తర్వాత అది నిర్మాణం అనేది సరైన విధంగా ఉంటే ఏది కాదు, సరైన విధంగా లేకపోతే మాత్రం చట్టం తన పనులు తాను చేసుకుంటూ పోతుందని చెప్పేసి కూడా హైకోర్టుకి చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు మొత్తం కూడా రెవెన్యూ శాఖ అధికారులు, సర్వే అధికారులు, ఇరిగేషన్ అధికారులు అయితే అక్కడికి రావడం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా మంది ప్రజలు మాత్రం అక్కడ ఉన్నటువంటి చెరువు ఏదైతే నాల ఏదైతే ఉందో ఫిరంగి నాల, ఆ నాలని కూడా కబ్జా చేసి కన్స్ట్రక్షన్ చేశారని కూడా ఒక వాదన అనేది నడుస్తుంది. కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో ఇది అనేది ఇది వాస్తవాల కాదని చెప్పేసి కూడా ఈ రోజు సర్వే చేయడం జరిగింది. అక్కడ ఫామ్ హౌస్ మొత్తం కూడా కొలతలు పట్టుకుని మరి అధికారులు కూడా వెళ్ళడం జరిగింది. కానీ అధికారులు చెప్తున్నటువంటి సమాచారం మేరకు అయితే ఈ రోజు తీసుకున్నటువంటి కొలతలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉన్నతాధికారులకు ఇచ్చిన తర్వాత ఆ కన్స్ట్రక్షన్ ఎవరికి, ఆ ఫామ్ హౌస్ నిర్మించక ముందు ఎలా ఉంది, ఇప్పుడు అది ఎవరి పేరు మీద ఉంది, ఎప్పటి నుంచి ఎన్ని ఎకరాల్లో అది విస్తీర్ణమై ఉంది, ఇదంతా కూడా పూర్తి డీటెయిల్స్ మొత్తం కూడా సర్వే చేసిన తర్వాత, మొత్తం కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత, పూర్తి డీటెయిల్స్ తర్వాత అది నిజంగా నిర్మాణం అనేది ప్రభుత్వానిదా లేదా కబ్జా చేసి నిర్మించుకున్నారా అనే విషయాలు కూడా పూర్తిగా డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. సో ఆ తర్వాత అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారా అనే విషయం మాత్రం ఒక ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే సామాజిక నిర్మాణం చేసే కంటే ముందే అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ కేవలం ఆ సర్పంచ్ పర్మిషన్ మేరకి అతని సైట్ మేరకి అక్కడ ఫామ్ హౌస్ నిర్మించారనే ఒక సమాచారం అయితే మనకు అందుతుంది. కానీ ఒక అధికారుల పర్మిషన్ లేకుండా కేవలం ఒక సర్పంచ్ సైన్స్
ఫామ్ హౌస్ నిర్మించారు అనేది కూడా ఒక వాదనలు అయితే మనకి వినిపిస్తున్నాయి. దీనిపైన అయితే తీవ్రంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఉధృతంగా కొంచెం సామాన్యులు ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళు కోపదృష్టిలు కూడా వస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ ఫిరంగి నాలా అనేది ఒకటి ఉంది. ఈ ఫిరంగి నాలా కూడా బయట ఏదైతే గేట్ ఉందో ఆ గేట్ కూడా పూర్తిగా ఫిరంగి నాలకి ఆనుకొని ఉంది. ఆ నాలా కూడా పూర్తిగా కనిపించట్లేదు అని చెప్పేసి కొంతమంది ప్రజలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా ఈ రోజు అయితే మధ్యాహ్నం నుంచి కూడా సర్వే చేయడం జరిగింది. మొత్తం కూడా కొలతలు తీసుకోవడం జరిగింది. చుట్టూరా కూడా అక్కడ గేట్ నుంచి ఫామ్ హౌస్ మొత్తం కూడా ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు సర్వే చేయడం జరిగింది. మరి పూర్తిగా ఏం జరుగుతుందని చెప్పేసి ఒక ఇండికేషన్ మాత్రం మనకి త్వరలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రచన. రైట్, థ్యాంక్ యూ లహరి.